అసలు బీసీ కులగణన చేస్తున్నాము మా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుందని చెప్తా ఉన్నారు కదా, మరి బీసీలకు ఈ యొక్క అగ్రకుల పార్టీలకు తెలియదా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పేసి, మరి రెడ్లు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మీరు పదవులు అనుభవిస్తున్నారు? మీ కులాలు తెలిసి చెప్పకముందే మంత్రి పదవులు మీరు ఎట్లా తీసుకుంటారు? ఉన్న ఒక ముదిరాజు బిడ్డ మక్తల్ శ్రీహరి అన్న, ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఇంతగానం ఆలోచిస్తున్నారే, మరి రెడ్డి ఇంతగానం మీరెంతకు రాత్రి మీ పదవులు తీసుకుంటారు మంత్రి పదవులు? అంటే బీసీలు కొనే మీకు కొనేమా? అంటే మీరు డబ్బు బలం చూపించుకున్నారా? అట్లా తరతరాలుగా మమ్మల్ని ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని అన్యాయం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు చూసినంటే బీసీ కులాలను బయటకు తీస్తాం, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఈ యొక్క బీసీ కులాలను చేస్తాం అన్నందుకే బీసీలు అందరూ ఏకమయ్యి ఈ గత ప్రభుత్వాన్ని గద్దెదించి మీకు అధికారం ఇస్తే ఈరోజు మాకు లెక్కలు తెలిసి చెప్పడం ఇదా? ఎన్ని లెక్కలు బయటకు తీయకుండా లోపల మభ్య పెట్టారు. అసలు బీసీలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలు అన్యాయం అవుతున్నారని చెప్పేసి మరి అక్కడ మోడీ గారు తీసుకొస్తాం, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం పనిచేస్తుంది, మరి ఇక్కడ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయొచ్చు కదా ఇక్కడ తెలంగాణలో. ప్రజలు మీ చేతిలో ఉన్నాయి కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, దీన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు కదా, మరి దీన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? మీరు అన్ని రంగాలు మీరు ముందరనే ఉన్నారు కదా, రాజకీయ రంగంలో ముందరనే ఉన్నారు, ఉద్యోగ రంగంలో మీరే ముందర ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్లు మీరే ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎంతో మంది ఉద్యోగస్తులు చాలా వాళ్ళు పాపం ఆస్పిరెంట్స్ ఎంతో మంది వాళ్ళు చదివి వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? ఇంకెట్లా న్యాయం చేస్తాం మాకు బీసీలకు? మీరు అత్యంత తొందరగా ఈ యొక్క ముదిరాజు బిడ్డకు మక్తల్ శ్రీహరి ముదిరాజు ఉన్న ఒక ఎమ్మెల్యేకు ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు ఎందుకు? అసలు దాదాపు మేము 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మీరు ఎంతమంది అని చెప్పి 43 నుంచి 45 మంది మీరు అసెంబ్లీలో ఎట్లా ఉంటారు? ఇక్కడనే చూపిస్తున్నారు కదా మీరు ప్రజాపాలన చెప్తున్నారు, బీసీ కులగణన చేస్తామంటారు. బీసీ కులగణన చేసినట్టే నిజంగా రాహుల్ గాంధీకి ఈ యొక్క చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి నేనా? అసలు బీసీలు ఎంతమంది, మీరు రెడ్లు ఎంతమంది? అసలు మంత్రి పదవులు మీరు ఎంతమంది ఉన్నారు రెడ్డి అసెంబ్లీలో? మంత్రి పదవులు ఎంతమంది ఇస్తున్నారు?